చూస్తుండ్రి, సృష్టి వాళ్ళకి అవన్నీ కనబడతాయి. ఈ అక్క కూడా సాక్షి కదా. అయితే ఏమి చిత్రం ఈ కాయ శరీరం ఓంకార బీజమే కన్నా. ఓంకారం అంటే సృష్టికి ముందు ఒక ఎలుగు జ్యోతి, ఎన్నోసార్లు చెప్పిండు మా గురువు, ఎలుగు జ్యోతి ఎలిగేది. ఆ ఎలుగు ఎప్పటి సంది ఉన్నదో ఈ భగవంతుడు లేదన్నా సృష్టి లేదు, ఇది అనుకునేటోడు లేరు. కానీ ఎలుగు జ్యోతి అది ఎలుగుతుంటే దానికి ఈ సృష్టి అయ్యాలనే కోరిక పుట్టిందట ఎలుగు జ్యోతి. అందుకనే ఏమి శరీరం ఏమి చిత్రం కాయ శరీరం ఓంకార బీజమే కన్నా. అంటే ఓంకారం ఎట్లా వచ్చింది, ఎట్లా పోయింది, అది ఏమేం చేసిందో దాని గురించి ఈ పాటలు చెప్తున్నారు. అయితే అది సృష్టి చేయాలని కోరిక వచ్చినప్పుడు ఓం అని శబ్దం చేసే వరకల్లా ఓంకారంలోకి వెళ్ళి విష్ణు బ్రహ్మ శంకరుడు ముగ్గురు వెళ్తాడు. అయితే అదంతా నేను తెలుసుకున్నా, దాన్ని చూసిన అని కట్టిండు. శ్వాసాయనను పాటి నామనే భాగము గట్టి రెండేళ్లను ఒకటిగా చేసి ఈ ఎరుక మీరే గన్నా ఎమి చిత్రము కాయ శరీరం. సాసాన్ని ఎద్దని బట్టి మనకు చెప్పింది దాని గురించే కదా. సాసాన్ని ఎద్దని బట్టి జ్ఞానామని భాగ్యం బట్టి అంటే మనసు చూపు అడుగదులకు అందులకుండా అక్కడ నిజాన్ని చూడు. ఇంకొంత చెప్పిండు, కనులు పెదవులు మూయు మాయన్న సాసందు మనసుని కదలకానే నిలుపు మాయన్న. సాసందు మనసుని కదలకుండా చూపు అంటున్నాడు అక్కడికి. అయితే సాసాన్ని ఎద్దని బట్టి జ్ఞానం అనే భాగ్యం బట్టి రెండు ఎద్దని ఒకటిగా చేసి ఈ రెండు ఒక్కటి చేయాలంటే అంటే కరెక్ట్ ఈయనే ఉండాలి. అటువైనా ఆనాడిలో కొత్త తేడా ఈడ పింగళ సుషంలో మూడు ఉంటాయి. ఆ మూడుట్లోకి వెళ్ళి ఎటు పోకుండా నడుమ సందడిగా ఉండాలి. అదే ఒకటి కదా, ఒక్కటి గుర్తుంచుకుంటే అటు ఇటు పోకుండా కరెక్ట్. ఇప్పుడు తారకం సూటెరుగు తారకం ఈ సాసలో పడుకు పోవుడు పూరకం బయటకు రేచకం అది నిలిస్తే కుంభకం. దాన్ని సూటెరుగు అన్నమాట అదే అన్నట్టు. అది శాసాయాన్ని ఎద్దని బట్టి జ్ఞానం అనే పగ్గం బట్టి రెండు ఎద్దని ఒకటిగా చేసి ఈ ఎరక మీరే కన్నా ఈ ఎరక ఒక్కటి తెలుసుకుంటే చాలు, ఇదంతా వచ్చేస్తాయి మీకు అని చెప్తున్నారు. మనుసానే భూమిన నాటి స్వమానే తెచ్చి గురుతానే నీరును పోసి గురి నిలిపి మీరే కన్నా ఎమి చిత్రము కాయ శరీరం. సోహమని తెచ్చి మనసానే భూమిన నాటి ముక్కు భూతత్వం ఉందని, చెవుకు ఆకాశతత్వం ఉంటే కన్నుకు అగ్నితత్వం ఉంటే ముక్కు భూతత్వం ఉంటుంది. మనస సోహమని ఇత్తుని తెచ్చి మనసానే భూమిన నాటి మనసుని ఈ భూమిని అక్కడ గురు చెప్పింది మూడు ఏకం చేసి అక్కడనే ఉండాలి. మనసు బుద్ధి సిద్ధమంకరం అక్కడ ఉంటేనే అది కుదురుతుంది. సోహమని ఇత్తుని తెచ్చి మనసానే భూమిన నాటి గుర్తుతో ఎనకతోటి ఉండాలా. అన్నే గురి నిలిపి మీరు చూడండి. ఇక చూస్తే చూడకైనా అప్పుతుంది, కొట్లంత పాపమైన వాడికైనా కానీ అది అప్పుతుంది అట, అది ధ్వంసమైపోతుంది అన్నట్టు. మనసును నిలపి సాంఖ్య తారకములు మా గురువు వచ్చిన వాళ్ళ కళ్ళ ముందు సాంఖ్యమే బోధిస్తుండే. సృష్టి ఎట్లా పుట్టినావు, నువ్వు ఎట్లా పుట్టినావు, ఇది ఆకాశతత్వం, ఇది అగ్నితత్వం, ఇది భూతత్వం, 5లో 25 తత్వాలు ఇవన్నీ చెప్తుండే. బ్రహ్మ చేరేదో బ్రహ్మపురము ఈ ఎరుక మీరేగా అన్నారు. ఆ ఎరుకతోటే దాన్ని సాధించిన మీకు అందరికీ చెప్తున్నా. మీరు కూడా దాన్ని పట్టుకుంటారంటే ఇడకుండా పట్టుకుంటారంటే మీరు కూడా నా లెక్కన అయిపోతారు అని మనకు అందించిండు. మూలము తెలిసి ముక్తికా
ముక్కందున ముక్కందున మూలము తెలిసి. ముక్తి కాంతాచరణమిక. అయితే పిండం తయారైనప్పుడు భూతత్వం వచ్చి ముక్కు కడ ఏరింది. ఆకాశతత్వం ఎట్లా వచ్చిందో అగ్నితత్వం కందుకు వచ్చింది. భూతత్వంతో ముక్కు అయింది. జలతత్వంతో నేలక, వాయుతత్వం కంఠస్థానంతో వాయుతత్వం కంఠస్థానం మించింది. అయితే భూమికి ఎన్ని లక్షణాలు ఉన్నాయి? అనేక లక్షణాలు ఉన్నాయి. ఏ పంట పెడితే ఆ పంట ఇస్తుంది, ఏ చెట్టు పెడితే ఆ చెట్టు ఇస్తుంది. కానీ ఒకటే ఇయ్యేది, నేను ఒకటే భూమిని కదా అనుకోదు. ఈ సృష్టి లోపల ఎన్ని లక్షణాలు ఉన్నాయి, అన్ని లక్షణాలు భూమికి ఉన్నాయి. అందుకనే ముక్కు అందులో మూలము తెలిసి ముక్తి కాంత శరణమే కన్నా. అంటే ఇక్కడ ఏది పెట్టినా అదే అవుతుంది అన్నట్టు. దేన్ని సాధించాలన్నా ఆనే ఉండి సాధించవచ్చు మీరు అని. ముక్తి కాంత శరణమే కన్నా ఉడమిలో జన్మ ఉడమిలో జన్మ రాదు. ఈ ఎరుక మీరే కన్నా. ధరమోరు కాటులో నిలచి ఆ త్రిపురాంబ నన్ను పిలచి ఈ ఎరుక నాతో తెలిపే ఈ చిత్రము నేనే కన్నా ఏమి చిత్రము కా